అన్నా క్యాంటీన్లు ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయని నేనైతే అనుకోలేదు. విషయం ఏంటంటే నిన్న ఆల్రెడీ మేము అన్నా క్యాంటీన్ గురించి వీడియో చేసాం కదా, అక్కడ ఉన్న క్రౌడ్ గురించి కదా. అక్కడ ఏం జరిగిందంటే మేము లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసాం. నిజంగా చాలా బాగుంది, చాలా మంచి పథకం. అయితే అక్కడ ఒక ఇన్ఛార్జ్ అంట, కిరణ్ కుమార్ అంట అతని పేరు. మనం కాకినాడ కొలై చెరువు దగ్గర అన్నా క్యాంటీన్లో అయితే ఉంటాడు అతను. అయితే అతను ఏంటంటే ఆ వీడియో తీసినందుకంట సీఏ గారితో కొట్టిస్తాడంట మమ్మల్ని జైల్లో వేసి. అయితే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు, అంటే ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంది, అన్నా క్యాంటీన్లో వీడియో తీస్తే అది ప్రభుత్వం చేసే మంచి జనాలకు తెలిసిపోద్దనా అతని ఉద్దేశం. ఇక్కడ అసలు మేము వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే అన్నా క్యాంటీన్ ద్వారా జనాలకు ఎంత మంచి జరుగుతుందని గవర్నమెంట్కి తెలియజేస్తే ఇలాంటి అన్నా క్యాంటీన్లు మరిన్ని ఎక్కడ అవసరమైన ప్లేస్లో పెడతారనే ఉద్దేశంతో మేము అక్కడ వీడియో చేయడానికి వెళ్ళాం. అన్నా క్యాంటీన్ అనేది ఒక మంచి సేవా పథకం. ఇలాంటి సేవా పథకంలో ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి అన్న వాళ్ళని పెడితే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా ఇలాంటి వారి వల్లే ఆ మంచి పని ప్రజలకు వెళ్ళటం లేదు. నిజంగా ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న పబ్లిక్ అయితే మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. ఇదన్నే సిచ్యువేషన్ అని ఫోన్ చేయగానే ఎంపీ గారి ఆఫీస్ నుంచి రాజాని అయితే వెంటనే వచ్చి అక్కడున్న ప్రాబ్లమ్ క్లియర్ చేసి వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ అయితే తీసుకుంటానని చెప్పాడు. అన్నా క్యాంటీన్ వాళ్ళు చాలా మంది లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఇంకా పొందాలి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెట్టడం కూడా జరుగుతుంది. మీరు ఆ మాత్రానికి మీరు మీరు ఒక ఉద్యోగిగా మీరు జవాబుదారులను ఉండాలి. మీరు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేసి